తెలుసా ఏం టాస్క్లు అబ్బా, లాస్ట్ వీక్ అంత మంచి నామినేషన్స్ జరిగితే ఇప్పుడేమో మంచి మంచి టాస్క్లు ఇవ్వాలి, ఫిజికల్ టాస్క్లు ఇవ్వకుండా ఏందేందో ఆ స్టాల్స్ ఏందో ఆ టాస్క్లు ఏందో అబ్బా, పిచ్చి పిచ్చిగా ఉంది గేమ్ అయితే. సో అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రేపటి గురించి మాట్లాడుకుందాము. అలాగే మనకు ఒక టాస్క్ జరిగింది లైవ్ లో, సో ఆ టాస్క్ థర్డ్ టాస్క్ విన్నర్ ఎవరో కూడా చూద్దాము. సో రేపైతే మనకి ఎక్స్ హౌస్ మేట్స్ అయితే ఎంటర్ అవుతున్నారు, అమర్దీప్ అండ్ అంబటి అర్జున్. వీళ్ళు వచ్చి మనకు క్యాప్టెన్సీ టాస్క్ అయితే ఆడించడం జరుగుతుంది. మనకు ఈ థర్డ్ టాస్క్ వచ్చేసి మడ్లో మనము ఆ జెండాలు పాతాలన్నమాట. సో గౌరవ్ అండ్ డీమన్ బాగా ఆడారు, వాళ్ళకు 5K మనీ కూడా వచ్చేసింది అనమాట. సో ఆల్రెడీ అయిపోయింది లైవ్ లో టాస్క్. సో అది రేపు కొంచెం బాగుండబోతోంది మనకి. ఇంకా వచ్చేసి మనకి ఈ రోజు మళ్ళీ సంజన అయితే నోరు జారిందబ్బా, మళ్ళీ హౌస్ అదేమంటుంది సెలబ్రిటీస్ అది ఇది అన్నట్టుగా తీస్తుంది. సో అదైతే కరెక్ట్ కాదబ్బా, ఎందుకంటే మేము ఆర్టిస్ట్ మేము అది ఇది అనడం. నిన్న కళ్యాణ్ అలానే అనింది, ఈ రోజు కూడా అదే అనింది. నిన్న ఎపిసోడ్లో ఎత్తేసారు, మళ్ళీ ఈ రోజు అదే అంటుంది మనకు వాష్ ఏరియా దగ్గర, సారీ అక్కడ బాత్రూమ్స్ దగ్గర. ఎందుకు ఇదంతా? ఇంకొకటి మనకు తనుజాని విన్నర్ని చేయాలనుకుంటుర్రా అన్నట్టుగా మనకు ఏమంటున్నారు, అవి రీల్స్ వేస్తున్నారు బిగ్ బాస్ షో వాళ్ళు. ఎందుకు అవసరమా? ఎందుకు ఇప్పుడు రమ్య అన్న మాటలు వేయచ్చు కదా, ఓన్లీ తనుజ మాటలు ఎందుకు వేస్తున్నారా అనిపించింది నాకైతే. ఇక్కడ ఏంటంటే ఫిక్స్ అయిపోయారు, తనుజని విన్నర్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. లాస్ట్ టైం కూడా అలాగే అయింది, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఒక విన్నర్ని ఫిక్స్ అయిపోయి వాళ్ళకి తగ్గట్టుగా గేమ్ అనేది కదిలించడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే తనుజకు పోటీగా కూడా ఎవరిని తీసుకురాలేకపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరు మరి బాహుబలిలు వచ్చిరు కదా, మరి వాళ్ళకి తగ్గ టాస్క్లు ఇవ్వచ్చు కదా. ఏం పిచ్చి టాస్క్లు ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళేలాగా చెయ్యొచ్చు కదా. ఒక ఆయనకేమో భాష రాదు, ఇంకో ఆయన బాగానే ఆడతాడు, మరి ఆయనకు తగ్గట్టుగా కొంచెం టాస్క్లు ఇవ్వచ్చు కదా. ఏమేమో ఆ స్టాల్స్ ఏందో, పానీపూరి ఏందో, ఆ కాఫీ ఏందో, కొంచెంసేపు ఆపాడా మళ్ళీ ఇచ్చాడా, మళ్ళీ అసలు అక్కడ ఫెయిల్ అయిపోయారు, మొత్తం ఫెయిల్. అసలు ఈరోజు లైవ్ కూడా చూడబుద్ధి కాల, వర్స్ట్ అనిపించింది. సో ఇంక ఏం చూస్తాము ఇట్లా ఉంటే, లైవ్ ఏం చూస్తాము, ఏం బాగా అనిపించింది నాకు. ఈరోజు అసలు అది చూస్తుంటే నిద్ర వచ్చేస్తుంది, వాళ్ళ వేషాలు వాళ్ళ గెటప్లు చూస్తుంటే. ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కన్వర్జేషన్ అవ్వాలి, ఎంతమంది మధ్యలో ఇదైంది అనేది ఎందుకు చేయలేకపోతున్నాడో బిగ్ బాస్ అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకా సపోర్ట్గా రీల్స్ చేయడం ఏంటో మరి తనుజ గారిని అనిపించింది. అందుకే మనకు వైల్డ్ కార్డ్స్లో కూడా మంచి మంచి కంటెస్టెంట్స్ని తీసుకొస్తానని చెప్పేసి మళ్ళీ రాలేకపోయారేమో అనిపించింది. ఎందుకంటే విన్నర్ ఇప్పుడు ఈమెకు ఓట్ బ్యాంక్ కూడా చాలా పెరిగిపోయింది. ఇంకా ఈమెను బీట్ చేయాలంటే ఈమెకు ఒక పెద్ద నెగటివ్ ఎపిసోడ్, ఇంకోలకు అంత పాజిటివ్ ఎపిసోడ్ పడితేనే కానీ ఈమెకు బీట్ చేయలేరు అనమాట. ఇంకా స్టార్ మా వాళ్ళు వీళ్ళు ఆమెకు సంబంధించిన రీల్స్ ఇలా షేర్ చేస్తుంటే ఇంకేముంది అనిపించింది నాకైతే. సో అదన్నమాట. ఏం లేదబ్బా, దొంగతనం చేశారు. ఫస్ట్ ఏమో కిచెన్లో దాపెట్టిన తర్వాత మళ్ళీ కళ్యాణ్కి ఇచ్చేసింది మనీ అంతా. తర్వాత మళ్ళీ తనుజ తీసుకుంది. వీళ్ళనంతా డైవర్ట్ చేస్తున్నాడు అంటారు. వీళ్ళైతే నిన్న లైవ్లో అంతా వెతకడానికే సరిపోతుంది, ఇంకా వాళ్ళదంతా లొల్లి అనిపించింది నాకు. ఇక్కడ సంజన దివ్య అని అంటారు. దివ్య నేను తీసేస్తాను అంటే, నువ్వు ఎట్లా నన్ను తీసేస్తావు, నేను నా టీంలోకి రానివంటే నేను నిన్ను అడిగాను నీ టీంలోకి వస్తానని. సో నువ్వు చేయలేదా, ఎన్ని దొంగతనాలు చేసావు, కాంటెంట్ కోసం ఎన్ని ఇచ్చావు అన్నట్టుగా మాట్లాడితే నిజమే కదా చేసింది ఈమె. బట్ నేను చేసినది వేరు, నేను గేమ్ పరంగా, ఇది ఇమ్యూనిటీ వచ్చే గేమ్ కదా. సో గేమ్ వేరు, నేను కాంటెంట్ ఇచ్చింది అది వేరే కదా, గుడ్లు అవన్నీ చిన్నవి, ఇది పెద్దది కదా అన్నట్టుగా సంజన అయితే బాధపడుతుంది. ఇక ఫస్ట్ మనకు రీతు వర్సెస్ తనుజ ఒక గొడవ అయింది. అక్కడ ఏంటంటే రీతు నేను చూసాను, నేను అప్పుడే తీసుకుందాను కదా, మీరు మా టీం కాబట్టి అందరికీ షేర్ చేస్తారనుకున్నాను అని చెప్పేసి అంటది. అంటే ఇక్కడ తనుజ లేదు, అలా ఎలా ఉంటుంది, ఎవరి గేమ్ వాళ్ళది, గేమే దొంగతనం గేమ్ కదా. సో ఎవరు ఎలా అయినా చెయ్యొచ్చు. సో నేను మాధురికి కూడా అబద్ధం చెప్తుంది, నేను దొంగతనం చేయలేదు నాకు తెలియదు అన్నట్టుగా చెప్తుంది. యాక్చువల్గా సుమన్ వీళ్ళిద్దరే కదా, తనుజ వీళ్ళిద్దరే కదా దొంగతనం చేసింది, అక్కడ కూడా అబద్ధాలు ఆడుతుంది గేమ్ కోసం అనిపించింది. సో మాధురి చాలా నమ్ముతుంది మాధురి, ఎందుకంటే అందరికీ సమానంగా పంచాలి, సమానంగా ఇవ్వాలనుకుంటే. తనుజ మాత్రం అసలు ఇవ్వట్లేదు అనిపిస్తుంది తనుజ, ఎందుకంటే ఇది గేమ్ ఎవరిది వాళ్ళు, అంటే కంటెంటర్స్ కొంతమంది అవుతారు, అందరూ అవ్వరు కదా అన్న ఉద్దేశంలో తనుజ మాట్లాడుతుంది అనమాట. సో ఇంకా మాధురి అట్లా లేదబ్బా, మాధురి చాలా మారింది గేమ్ వైజ్, చాలా అంటే న్యాయంగా ఉండాలన్నట్టుగా ఆలోచిస్తుంది అనిపించింది నాకు. అస్సలు పార్షాలిటీ లేదు, ఎవరేంటి అనేది లేదు. చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా డిస్కషన్ చేస్తుంది.
అలాగే ఈ తనుజ కూడా చాలా మధ్యలో మధ్యలో నోరు జారుతుంది, ఒరే జఫా అంట మన రాము రాతోని జఫాగా అనడం ఏంటిని. ఒక రీల్ కూడా వచ్చింది, నా రీల్స్లో పెట్టాను, నేను స్టోరీస్లో పెట్టాను. అక్కడ కూడా మధ్యలో వచ్చి కూర్చుంటే అప్పుడు మధ్యలో వచ్చి కూర్చుంటాడు, వీనికి ఏం అర్థం కాదు, ఇంకోటి ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ నుంచి లేచిపోయి చీఫ్గా పురుగులాగా చూస్తుంది అనమాట. చాలా అంటే ఒక ఏదో తక్కువ చేసి మీకు లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని మన హైపర్ అది చెప్పాడు కదా, ఇంక అప్పటి నుంచి లేడీ విన్నర్ లాగా ఫీల్ అయిపోతుంది అనుకుంటా కొంచెం. సో అట్లా ఇంకా మన బిగ్ బాస్ టీము వీళ్ళు కూడా రీల్స్ షేర్ చేయడం వల్ల ఇంకా ఈమెకి ఎక్కువ హైప్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనిపించింది నాకు. సో ఇంకా లాస్ట్ టాస్క్లో మనకు పాపం డీమాను వీళ్ళైతే కింద లిటరల్లీ కింద పడిపోయారు, ఎగిరి పైకి ఎక్కడో వేద్దాం అనుకొని ఆయన కింద పడిపోయారు. అక్కడ కూడా వీళ్ళు గెలుస్తారేమో అనుకుంటే ఓడిపోయారు. ఇక ఫస్ట్ 2 టాస్క్లు అయితే వీళ్ళు గెలిచారు, థర్డ్ టాస్క్ అయితే సంజన టీం గెలిచింది. మరి రేపటి నుంచి అయితే మనకి ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి అయితే ఆడించడం జరుగుతుంది, చూడాలి ముందు ముందు గేమ్ ఎలా మారుతుంది ఏంటి అనేది. సో ఈ రోజు వరకు అయితే ఇదేనబ్బా, ఇంకా ఇంట్లో చెప్పుకోవడానికి పెద్దగా ఏముంది, ఆ డబ్బులతో దాచుకుంటారు, ఈడబెడుతుంటారు ఆడబెడుతుంటారు, మళ్ళీ తీస్తుంటారు మారుతుంటారు, మళ్ళీ లాస్ట్ కళ్యాణ్ తీసుకుంటుంటాడు, మళ్ళీ దివ్య ఎక్కడో మార్చేసి మళ్ళీ క్యాప్టెన్ రూమ్లోకి వెళ్ళినట్టుగా కవర్ చేసినట్టు అనిపించింది. ఇక తనుజనేమో లొల్లి చేస్తుంటుంది, నా మనమే తీసుకోవాలి మనకే కావాలి అని చెప్పేసి. ఈ రోజంతా ఇదే అబ్బా, అలా ఇవి కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్గా చూడకపోతే అవ్వలేదు. సో నాకు అనిపించినంత వరకు ఇంతే. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.